నా ఏం మన సువార్తతో నేను ఎప్పుడు టెలిఫోన్లో కొట్లాడతాను. రివ్యూ మీటింగ్ రివ్యూ రాయడం ప్రారంభిద్దాం రేపటి నుంచి. లేదు మీరు ఉంటారు, మీరు నవ్వుకుని నన్ను పెట్టి చైర్మన్ ఏదో అడ్డంతో నేను లీడ్ చేస్తాను. ఒక 3 నెలల్లో రివ్యూ చేద్దాం. 4 నెలల్లో మీరు అన్నట్టు మనం అనుకున్నోడే కింగ్, లేకుండా మనమే కింగ్. మా గూడెంజర్ అడిగితే చెప్తాడు ఈ మధ్య ఊరు మనదరా దొరేంద్ర దొరకీంద్ర అన్నాడు. ఇప్పుడు ఊరు తీసేసుకున్నాడు ఆయన. బ్రహ్మాండమైన కల్చరల్ ఫ్రంట్ సాంస్కృతిక ఉద్యమాలు నిర్మాణం చేసి అక్కడ సైలెంట్ గా మూల కూకులను కన్వీనర్ అయ్యి ఇప్పుడు లక్షలాది మందిని కదిలిచ్చేస్తున్నాం. మీరు దయచేసి అందరూ ముఖ్యమంత్రులు ఇప్పుడు ఉన్నోళ్ళు లేనోళ్ళంతా ఓనంతో కబురు పంపి అన్నా మీతో మాట్లాడేది అంటే ఓట్ల సీజన్ లేదా. ప్రియమైన మిత్రులారా, విద్యార్థులారా, నేను ఒక స్పష్టమైన అవగాహనతోటి ఉద్యోగంలోకి వచ్చాను. నీకు దాచుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నన్ను ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టి ఉరి కంబానికి వేసిన సిద్ధంగా ఉన్నా. నేను ఈ దేశంలో మహత్తరమైన జరుగుతున్న నక్సలైట్ ఉద్యమంలోకి నేను వేలాది మందిని పంపించిన ఆ మావోయిస్ట్ పార్టీని కాదు, ఈరోజు భారతదేశంలో అది నిర్మాణంలో నా శర చుక్కలు కన్నీటి చుక్కలే కాదు, నా నెత్త చుక్కలు ఉంటాయి. ఎందరో మంది నా సహచరులు నాతో పాటలు విని నా పాట పాడి ఇన్నోళ్ళు వాళ్ళు చనిపోయారు. ఎందరో నా డోలే కొట్టినోళ్ళు నాతో పాడి డ్యాన్స్ చేసిన వాళ్ళు నా మాట విని చనిపోయారు. దాంతో నాకు అలాంటి సంబంధం ఉంది. అలాంటి పార్టీ కూడా మన యొక్క బౌద్ధని కాన్సెప్ట్ ఉంది, వాళ్ళ ఆయుధాలు పట్టవచ్చు. అలాంటి మహత్తరమైన వీరాత్మక యుద్ధం చేసినటువంటి ఆ పార్టీ యొక్క శాంతిదూతలు పార్టీ సభ్యులు నేను ఇట్లా చెప్పినందుకు ఆ ప్రభుత్వాన్ని ఒకసారి అరిచేయమని చూస్తామని సంగతి. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఆ పార్టీ మీద బ్యాన్ ఉన్నప్పుడే, ఆ పార్టీ నడుస్తున్నప్పుడే, ఆ పార్టీ కోసం ఉత్తరాలు మోసి ఈ ఇంత ద్రోహం చేసిన ఈ ద్రోహుని అధికారంలోకి తీసుకొచ్చడానికి ఉపయోగపడ్డా. ఇప్పుడు ఆ ఇద్దరి ద్రోహుల అధికారంలోకి ఏ రూపంలో తీసుకురావాలని నా మనసు ఒప్పుకోవడం లేదు. వాడిని భూస్థాపితం చేయాలి. మీరు అంత సిద్ధంగా అండి? వాళ్ళని భూస్థాపితం చేయాలి. ఏ రూపంలో సిద్ధమవుతారో సిద్ధంగా అండి. నేను మీ అందరూ వస్తా పాడతా. అట్లా కాకుండా తోడొచ్చి అన్నా నువ్వు పార్టీ పెట్టే నేను సంచి తీసుకొస్తా, నాకు ఓట్లు పడితే తర్వాత నువ్వు వెళ్ళిపోవే అంటే నేను రాను. అంబేద్కర్ అండ్ పూలే, ఐఎమ్ ఆల్సో అంబేద్కర్ అండ్ పూలే. మై ఫాదర్ ఈజ్ వర్క్డ్ అలాంగ్ విత్ అంబేద్కర్. మా తండ్రి అంబేద్కర్ మీద తిరిగిన అటువంటి వాళ్ళ బిడ్డ. అందుగురించే అధ్యక్షుడు, స్టేజ్ ఉన్న మిత్రులారా, ముందు వచ్చిన మిత్రులారా, పత్రికా విలేకరులారా, మనం ఉద్యమాలు చేద్దాం. నన్ను కాల్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు ఎంత ముద్దాయో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అంతే ముద్దాయి. వాళ్ళిద్దరు ముద్దాయి. ఆ ఇద్దరు ముద్దాయిల్ని మీరు క్షమించొద్దని మనం చేస్తూ ఇంతవరదాకా మా సంస్కృత ఉద్యమం, మా గూడెంజన్న, అందశ్రీ వాల్మీళ్ళు, మా జడ్జని కళామండలి, అంబేద్కర్ ఉద్యమ సంఘానికి నేను చాలా ధన్యవాదాలు చెప్తా. వాళ్ళు పెట్టేది నా మీద కాల్పులు జరుగుతాయి. కానీ ఈరోజు ఈ సంఘం పెట్టారు. ఈ సంఘం ఒక బాధ్యత కూడా పెట్టారు. దళితుల బహుజనుల రాజ్యాధికారం తీసుకొస్తాం. మీరు ఆ రాజ్యాధికారం కోసం పోరాటం మొదలు పెట్టండి. మీతో నేను ఉంటాను. మీరు ఒక్క ఇష్యూ మీద స్ట్రగుల్ తీసుకోండి. ఒక్క ఇష్యూ మీద నేను అందు గురించే మన సుమాత్రని, మన విశ్వేశ్వరని ఎందుకంటున్నంటే వాళ్ళు ఒక యూనివర్సిటీ అధిపతులు, జ్ఞానంలో మహోన్నతమైన వారు. వాళ్ళు చెప్తారని వాళ్ళ తోడు నేను ఉంటా. నేను చెప్తాను కదా, ఒక్కటే సంవత్సరంలో ఏ రూపంలోనైనా మీకు ఇద్దరిని భూస్థాపితం చేద్దాం. మీరు అడిగండి, నేను మీ అందరూ వస్తాను. నన్ను గన్న తల్లులార తల్లి మాయమాల
స్టేజ్ మీద ఉన్న మిత్రులారా, 30 రోజుల కిందట ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ తుపాకీ గుండును చూసి ఏ డాక్టర్ అయితే 10 ఏళ్ళ నుండి ఉండాలన్నాడో ఆయన ఒక రంధ్రం వేసి తీసేస్తామన్నాడు. నేను అక్కడి నుండి పారిపోయినప్పుడు ఒక ప్రశ్న అడిగాను, అయిపోతుంది ఈ బుల్లెట్ తీస్తే పాడతానా లేదా? పాడొచ్చు, తీసేస్తామన్నాడు. తిరిగి నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చి నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ని అడిగాను, అది తీసేస్తే కష్టము, అది అట్లనే ఉండని, ఒకవేళ మరి నేను పాడతాను అన్నాను. అది నేను చెప్పలేనన్నాడు. అది చెప్పలేనన్నప్పుడు నేను ఆ తుపాకుని నాలే ఉంచుకున్నాను. ఇక నాకు 60 సంవత్సరాలు నిండిపోయింది. నాది శేష జీవితం. మీ ఆశయాల కోసం ప్రజల్ని సంరక్షించడానికి నేను పాడుతూనే ఉంటాను. కాబట్టి యుద్ధంలో ఉద్యమాలలో ముందుకు వచ్చే వాళ్ళు నా గుంపుని, నా పాటను తీసుకొని రండి. ప్రతి ఉద్యమాన్ని నాయకత్వం వహించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా మిగతా జీవితం, నా శేష జీవితాన్ని నేను చూపిస్తాను. ఈ పాలకుల్ని ఇద్దరిని భూస్థాపితం చేసే ఏ పోరాట రూపంలోనైనా, మళ్ళీ చెప్తున్నా, ఏ పోరాట రూపంలో అయినా నేను మీ వెంబడి ఉంటా, నాయకత్వం వహిస్తా, వాళ్ళని సర్వనాశనం చేస్తా. అమర వీరులకు జోహార్. తింటలేదు బ్రదర్. దాంతో పాటుగానే మీరు పోరాట రూపం తీసుకుంటా ఉన్నారు కదా, వైఎస్ అట్లాగే చంద్రబాబులకు వ్యతిరేకంగా. అంటే మీరు చూడు బ్రదర్, ఇవాళ తెలంగాణ దీన్ని లింక్ చేయకండి. నన్ను కాల్సిన చాలా బ్యూటిఫుల్ మెసేజ్ పోతుంది.